తర్వాత పేద కళాకారులకి పెన్షన్లు, తర్వాత ప్రస్తుతం దేవాలయంలో చేస్తున్నటువంటి ఉద్యోగులకి కాస్త పర్మనెంట్ అయ్యేలాగా మీరు పెద్ద మనసుతోటి తమరు అనుకుంటే ఏదైనా చేయగలరు. మాలాంటి పేద కళాకారులకి మీలాంటి పెద్దవారు గొప్ప మనసు పెట్టి కళా పోషకులు, కళా అభిమానులు మీలాంటి గొప్ప వాళ్ళు ఉంటేనే మాలాంటి కళాకారులకి ఎప్పటికైనా జీవనోపాధి అని మేము అనుకుంటున్నాం. గట్టిగా ఒకసారి ప్రభాకర్ గారికి, ఎమ్మెల్యే గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ నేను నా విన్నపాలని విన్నపిస్తున్నాను. అయ్యా, మీరు మా యొక్క విన్నపాలని కాస్త మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటూ తర్వాత మరియు అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులైనటువంటి రమణారెడ్డి గారు, టీడీపీ నాయకులైనటువంటి సీనియర్ నాయకులైనటువంటి రమణారెడ్డి గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బలవంతంగా దోషేస్తున్నట్టు కళాకారులు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు ప్రభాకర్ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమం చక్కటి కార్యక్రమం. దాదాపు 1.5 గంటన్నర 2 గంటల నుంచి మేము ఇక్కడే ఈ ప్రాంతంలో ఉన్నాము. మేము వచ్చిన దగ్గర నుంచి పేరే గారి బృందాన్ని అసలు వారు వాయించే చూస్తుంటే వారి శరీరం ఎలా సహకరిస్తుంది అనేది మాకు కొంత ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే కంటిన్యూగా వారు కానీ వారి డోలు వాద్యం కానీ వారి బృందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అది పుట్టుకతోని దేవుడి అనుగ్రహంతో వచ్చిందని చెప్పి మేము తప్పకుండా చేతులెత్తి శిరస్సు వంచి ఈ కళా బృందాన్ని పాదాభివందనం చేస్తున్నాం. కళను ముఖ్యంగా ప్రథమ త్యాగరాజ ఉత్సవాలు మన ప్రాంతంలో చేసుకోవడం, వాటికి ఈ ప్రాంతం వారు మంగళ వాయిద్యాలు వాయించే మా సోదరులందరూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని రామంతపూర్కు తీసుకొచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షుల అనుగ్రహంతో, వివిధ జిల్లాల అధ్యక్షులు మరియు వీరందరి సహకారంతో మరి చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టారు. ఇంకా చాలామంది వచ్చేది ఉండే, మరి దీని గురించి ఎక్కువ ప్రచారం తెలియక రాలేదని నేను అనుకుంటున్నాను. మరి మంగళ వాయిద్యాలంటే మంగళం అంటే శుభం. ప్రతి శుభకార్యానికి మీ వాయిద్యాలు లేకుంటే ఏ శుభకార్యం కూడా చేయలేం. ఏ దేవాలయాల్లో కూడా కళ్యాణాలు కానీ బ్రహ్మోత్సవాలు కానీ ఏమి కూడా చేయలేం. మరి వాస్తవానికి ప్రతి దేవాలయంలో అర్చకులకు ఎంత ఇంపార్టెన్స్ అయితే ఉందో మీకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. సోదరుడు చెప్పినందుకు మరి నిజంగా కూడా మరి అన్ని కళలను ఆదరిస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తప్పకుండా ఇప్పుడు జరిగే అసెంబ్లీలో మరి గౌరవ శాసనసభ్యులు మీ యొక్క డిమాండ్స్ అనగానే వాస్తవాలు మరి సభ దృష్టికి తీసుకుపోవాలని నేను కోరుకుంటూ, మీకు కార్డ్స్ కూడా ఇవ్వాలి ఈ ప్రాంతంలో ఉండబడే వారికి. ఎందుకంటే కళాకారులకు అందరికీ ఇస్తున్నారు, వారికి పెన్షన్ కూడా ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పెన్షన్స్ కూడా ఉన్నాయి కళాకారులకు. మరి కేంద్రంలో కూడా భాజపా ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళినప్పుడు దీనికి సంబంధించిన మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళి, ఇక్కడనే శాసనసభ దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి దృష్టికి వచ్చేట్లాగా, దానికి కేంద్రంలో కూడా వారి దృష్టికి తీసుకొచ్చేట్లాగా తీసుకొచ్చి వారికి ఒక కార్డ్స్, ఆరోగ్యరీత్యా మరి హెల్త్ కార్డ్స్, దానికి తోడు పెన్షన్స్ వృద్ధులకు. మరి వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళని ఆదరించలేరు కాబట్టి వారికి కూడా పెన్షన్స్ కోరడం తప్పలేదు. అలాగే విద్యార్థులకు కూడా ఈ ఇన్స్ట్రుమెంట్స్ మరి చాలా కాస్ట్లీ ఉంటాయి. ఈ ఇన్స్ట్రుమెంట్స్ వీటికి మెయింటెనెన్స్ మరి ఇవన్నీ కూడా మరి వారికి ఇవ్వడంలో తప్పు లేదు కాబట్టి
ఎందుకంటే శుభకార్యాలు చేసుకోవాలంటే మీరే అవసరం. ఫస్ట్ ఎక్కడున్నారు సొన్నాయి వాళ్ళు అని చెప్పి వారి దగ్గరికి పంపిస్తాం. బ్రాహ్మణుడు మాట్లాడుకున్న తర్వాత సొన్నాయి వారిని మాట్లాడుకుంటా. ఈ ఇద్దరు అవసరం కాబట్టి ఈ జోడి కంపల్సరీ మన ప్రాంతంలో ఉండాలి. వీరికి మా తరఫున ఈ ప్రాంతంలో మేము మా రాజకీయ లీడర్షిప్లో మీరు ఈ ప్రాంతంలో ఉన్నవారికి మీకు ఏమన్నా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మా లెవెల్లో మేము చేసేది కూడా చేస్తాం. మంచి చక్కటి కార్యక్రమం తీసుకొచ్చిన మా ప్రాంత రాముకు వాళ్ళ సోదరులకు అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా పేరయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఇంకో కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి పోవాలని ఉంది, ఇక్కడ ఉండాలని ఉంది కాబట్టి అన్యదా భావించకుండా మాకు పోవడానికి సెలవు ఇవ్వాల్సిందిగా మొత్తం ఈ ఆర్గనైజర్స్కు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే మేము పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చి పెద్ద అందరికీ ప్రణామాలు. ఈ సాయం సంధ్యా సమయంలో గోధూలి వేళలో సత్యనారాయణ స్వామి ఆలయ యొక్క ప్రాంగణంలో గంగమ్మ తల్లి యొక్క నీడలో రామంతపూర్లో త్యాగరాయ ఆరాధన ఉత్సవాల్ని నిరాటంకంగా రేపు ఉదయం వరకు కూడా ఈ వేదిక దగ్గర నిర్వహించుకోవటం నిజంగా హర్షించదగ్గ విషయం, గర్వించదగ్గ విషయం, ఆనందించదగ్గ విషయం. మరి ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు రమణారెడ్డి గారు, మరి నిర్వాహకులు తులసిదాస్ గారు, రాము గారు, బీచ్పల్లి గారు, అట్లాగే ఈనాటి యొక్క కార్యక్రమానికి ఉదయం నుంచే కూడా అనేక మంది కళాకారులు, నాదస్వర యొక్క బృందం మరి త్యాగరాయ కీర్తనలు పాడుతూ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒక ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని, ఒక ధార్మికమైనటువంటి శక్తిని, మరి ఒక దైవ భక్తిని నింపినటువంటి మరి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ 6 గంటల నుంచి 10 గంటల వరకు మరి మన ఫీరయ్య గారు, కనపర్తి ఫీరయ్య గారి బృందం నిజంగా ఒక్కొక్క రాగాన్ని ఆలపిస్తుంటే, ఒక్కొక్క గానాన్ని మరి వారు కీర్తిస్తుంటే దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని, దాంట్లో ఉన్నటువంటి ఆనందాన్ని, దాంట్లో ఉన్నటువంటి అనేక రకాల మరి వాయిద్యాల యొక్క వాదనలని మరి ఎంత వినసొంపుగా ఉన్నాయో మరి చెప్పడానికి అలవి కాదు. మరి దాంతోపాటుగా నాదస్వరం కానీ, ఈ డోలు కానీ, దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. మరి దాంట్లో మామూలుగా గాత్రం వేరు, భరతనాట్యం వేరు, కానీ సన్నాయిల ద్వారా ఆ రాగాలు, ఆ గమకాలు, ఆ యొక్క ఆలాపనలు చేయడం అనేది మామూలు మాట కాదు. ఇది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఎవరికైనా సాధ్యమవుతుంది. పూర్వజన్మ సుకృతం ఉండాలి. షేక్ చిన్నమౌలానా గారు అని చెప్పని సన్నాయి వాయిద్య కళాకారులు ఉండేవారు. మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు, మరి వారి గురువుగారు, వారి ప్రపంచానికే వారికి ఉన్నంత పేరు, ప్రతిష్టలు, మరి వారు ఒక్కొక్క ఆలాపన, ఒక్కొక్క రాగాన్ని మరి వారి నాదస్వరం ద్వారా అందిస్తుంటే అసలు ప్రేక్షకులందరూ కూడా మంత్రముగ్ధులయ్యేవారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఒకవైపున వారు వాయిస్తుండగా, బాలమురళీకృష్ణ గారు గాత్రం చేస్తుండగా, మరి అట్లాగే మన ఎల్లా వెంకటేశ్వరరావు గారు, ఎల్లా వెంకటేశ్వరరావు గారు వాయిస్తుంటే ఇక మనకి ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ముక్కోటి దేవతలు వచ్చి విని ఆశీర్వదించి వెళ్ళే అంత పవర్ని, ఎనర్జీని ఈ వాయిద్యాలు ఇస్తాయని చెప్పని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా దీనికి చాలా ప్రిపరేషన్ ఉండాలి. ఒక్క
40 సెకండ్స్ ఓంకారం అంటే అనలేము. ఓం అని అంటే 40 సెకండ్స్, మ్యాక్సిమం 1 మినిట్ అంటారు. కానీ ఒక్కొక్క రాగంలో మళ్ళీ ఆలాపన, పాట ఎందరో మహానుభావులు ప్రారంభించడానికంటే ముందు ఆ రాగం యొక్క ఆలాపనకే చాలా సమయం తీసుకున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి అసలు ఎంత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉండాలన్నది, ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలన్నది, ఎంత పవర్ దీంట్లో మరి ఇమిడ్చి ఉంచాలన్నది మనకి అర్థమవుతుంది. తర్వాత భారతీయ సంస్కృతిలోనే మ్యూజిక్ ఈజ్ డివైన్ అని చెప్పని మనవాళ్ళు కాదండి, విదేశీయులు అన్నారు మ్యూజిక్ ఈజ్ డివైన్ అని. ఆ రకంగా ఆధ్యాత్మికమైనటువంటి ఒక భావనని కలిగించడంలో ఒక రకంగా చెప్పాలంటే కర్మయోగానికంటే ఎక్కువగా భక్తి యోగాన్నే మనకి ప్రసాదించినటువంటి, ముక్తిని ప్రసాదించినటువంటి ఒక సంఘటనలు మన కల్చర్లో కనబడతాయి. అందుకనే మీరాబాయి, రాధాబాయి, సక్కుబాయి, కనకదాసు, భక్తరామదాసు వీళ్ళందరూ కూడా సాక్షాత్తు భగవంతుని దర్శించుకున్నారు వారి యొక్క గానామృతం ద్వారా, వారి యొక్క కీర్తన ద్వారా. అది ఒక రకమైన పరంపర. ఇంకో పరంపరలో త్యాగరాయ స్వామి వారు కానీ, ముత్తుస్వామి దీక్షితులు కానీ, పురంధరదాసు గారు కానీ, ఇట్లా వీళ్ళందరూ కూడా వారి వారి కీర్తనలతో ప్రజల్ని రంజింపజేశారు, ఆలోచింపజేశారు, ధర్మాన్ని అనుసరింపజేశారు. మరి అటువంటి మహానుభావుల యొక్క పరంపరలో ఉన్నటువంటి యొక్క మనం నిజంగా అందరికీ ఎంతో అదృష్టం ఉంటేనే ఇది ప్రాప్తమవుతుందని చెప్పని నేను మనవి చేసుకుంటున్నాను. దాంతోపాటుగా మరి ఈరోజు ఇందాక మన వారు సోదరులు చెప్పినట్టుగా ఆదరణ కొరవడుతూ ఉన్నది. కానీ శక్తి దీంట్లోనే ఉంది, ఆదరణ కొరవడుతూ ఉన్నది. మరి దీన్ని ఆదరించాలన్నప్పుడు ప్రోత్సహించాలన్నప్పుడు ప్రభుత్వ పరంగా సాంస్కృతిక శాఖ ఉంది. ఆ శాఖ దీన్ని గుర్తించేటట్టుగా చేయవలసినటువంటి బాధ్యత కూడా మా పైన ఉంది. ఖచ్చితంగా ఈ శాసనసభ సమావేశాల్లోనే నేను మీ అందరి యొక్క తరఫున మరి తాళం వేస్తాను, గళం విప్పుతాను, దళాన్ని కదిలిస్తాను, నాదస్వర వాదాన్ని ఈసారి శాసనసభలో వినిపిస్తానని చెప్పని మనం ఖచ్చితంగా ఈ కళాకారులకి ఐడి కార్డులు ఇచ్చేటువంటి విధంగా, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు కూడా వచ్చేటట్టుగా, ఆ తర్వాత కాలంలో మరి ఖచ్చితంగా మరి పెన్షన్కి సంబంధించినటువంటి విషయంలో కూడా నేను దృష్టి పెడతానని చెప్పని మనవి చేసుకుంటూ, అయితే దీంట్లో మనకి చాలా రకాలుగా కూడా అవకాశాలు ఉన్నాయి, దీన్ని గమనించాలి. ఈ మధ్య ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి చాలామందికి చాలా రకాలుగా చేయాలని చెప్పని ఆలోచిస్తుంది. ఇంకా ఆచరణ జరగల. 1000 కోట్లు కేటాయించామని చెప్పి అంటున్నారు. ఇంకెక్కడ కూడా దానికి సంబంధించింది ఒక కార్యాచరణ అనేది ప్రారంభం కాల. ఇప్పుడు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ పైన నేను మాట్లాడబోతున్నాను. దాంట్లో ఖచ్చితంగా ఈ యొక్క నాదస్వరం నేర్చుకునే వాళ్ళకి, నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులకి, ఆల్రెడీ నేర్చుకుని ప్రదర్శనలు ఇస్తున్నటువంటి వాళ్ళకి ఉచితంగా ఇచ్చేటట్టుగా ఆ ఎంబీసీ స్కీమ్లో దీన్ని ప్రవేశపెట్టాలని చెప్పని నేను అడుగుతానని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. లాస్ట్ టైం కూడా మరి తులసీదాస్ గారు, రాము గారు, మిగతా అందరూ కూడా రాష్ట్ర స్థాయి సమ్మేళనం పెట్టినప్పుడు వాళ్ళు ఒక డిమాండ్ల పత్రం ఇచ్చారు. డిమాండ్ల పత్రం ఇచ్చినప్పుడు నేను ఆ రోజే మాట్లాడాను, ఆ రోజే చెప్పాను కూడా, ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని తెర మీదకి తీసుకొస్తామని చెప్పాను. అటు ఎండోమెంట్ శాఖ ఆలోచించేటట్టుగా, అటు సాంఘిక సంక్షేమ శాఖ కూడా ఆలోచించేటట్టుగా, అటు సాంస్కృతిక శాఖ కూడా మీ గురించి ఆలోచించేటట్టుగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పని ఆ త్యాగరాయ స్వామి మీద ఆనది తీసుకుని నేను మీకు చెప్తున్నానని చెప్పని మనవి చేసుకుంటూ, నన్ను ఆహ్వానించినందుకు మరి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు స్వామి పరిపూర్ణానంద గారు రావాల్సి ఉండే, మన రాము గారు, బీచ్పల్లి గారు, తులసీదాస్ గారు వ్యక్తిగతంగా వెళ్ళి వారు ఆహ్వానించారు. నేను కూడా వారితో మాట్లాడటం జరిగింది. అయితే అనుకోకుండా వారు రేపు పొద్దున్నే ఉజ్జయిని వెళ్తున్నారు 4 గంటలకి. రేపు 2 రోజుల పాటు ఉజ్జయినిలో ఉండబోతున్నారు. దానికి సంబంధించి ఒక విశేషమైనటువంటి పూజా కార్యక్రమానికి సంబంధించిన పనిలో ఉండటం వల్ల నేను రాలేకపోతున్నానని చెప్పి మరీ చెప్పమన్నారు.
ఇంకో సందర్భంలో ఖచ్చితంగా పాల్గొంటానని చెప్పని కూడా నాకు తెలియజేశారన్న విషయాన్ని మీకు మనవి చేసుకుంటూ మరీ మన యొక్క కళాకారులకి మరి వారు నేర్చుకొని ఆ యొక్క కళల్ని ఆధారంగా చేసుకొని భుక్తి కొరకు కాకుండా ముక్తి కొరకు పాడుతున్నందుకు నేను మరీ వారిని అభినందిస్తూ ముగిస్తున్నా. భారత్ మాతాకి జై. ఎమ్మెల్యే గారికి మా కళాకారుల సంఘం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు త్యాగరాజ స్వామి వారి ఈ కార్యక్రమానికి వచ్చి మా విన్నపాలు విని మమ్మల్ని ఎంతో గుర్తించినందుకు మాకు చాలా చాలా సంతోషకరం. ఇలాంటి మహానుభావులు ఇంకా మాకు ఎన్నెన్నో కార్యక్రమాల్లో వారి సహాయ సహకార్యాలు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని ఆ స్వామివారు ఎల్లవేళ ఆయు ఆరోగ్యాలు త్యాగరాజ స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వచ్చిన కళాకారులు భోజన సదుపాయం జరుగుతుంది. దయచేసి వచ్చిన కళాకారులు అక్కడ భోజన కౌంటర్ ఏర్పాటు చేశారు. వెళ్ళి భోజనాలు చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాం. పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం.
తమిళ్ ఇళైతేల్ కళై మామూలి తమిళ్ తమై జెరస్ అలాగే రెండవ డోలు విద్వాంసులు లయ జ్ఞాన జ్యోతి అభినవ నందేశ్వర నాదస్వర విద్వాంసులు టిపి రామనాథన్ గారిని స్టేజీని అలంకరించవలసిందిగా కోరుతున్నాం.